రిగ్గింగా? జగన్ నిర్లక్ష్యమా? పులివెందులలో అసలు ఏం జరిగింది? పులివెందుల ఈ పేరు చెబితే చాలు అందరికీ వైఎస్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నిక ఏదైనా వైఎస్ ఫ్యామిలీదే హవా, వాళ్ళున్న పార్టీదే గెలుపు అని పబ్లిక్ కూడా డిసైడ్ అయిపోతూ ఉండేవారు. పైగా పులివెందులలో జగన్కు ఎంత మెజార్టీతో గెలిస్తే అంత హైప్ వచ్చేది. సేమ్ టైం ఆ నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు అలాంటిదన్న చర్చ కూడా సాగేది. కానీ ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో జగన్ కంచుకోటతో వైసీపీ ఓటమి కొత్త రకం చర్చకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేసిందని, దొంగ ఓట్లతో అరాచకాలు చేసి గెలిచిందని వైసీపీ అంటున్నా విజయం ఎప్పుడూ విజయమే, ఓటమి ఎప్పుడూ ఓటమే. రిగ్గింగులని, అధికార బలమని, దౌర్జన్యాలని ఎన్ని చెప్పినా అవన్నీ పొలిటికల్ వార్గానే కనిపిస్తాయి. దీంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమైంది? జగన్కు వైసీపీకి ఉన్న కంచుకోట, ఆ ట్యాగ్ లైన్ ఇక బద్దలైనట్టేనా అన్న టాక్ జోరందుకుంది. వైసీపీకి జగన్కు ఏడాదిగా బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మర్చిపోకముందే ఏకంగా జగన్ సొంత ఇలాకాలు ఒక చిన్న ఎన్నికలు క్లైమర్మెన్ పేలినట్టుగా ఫలితం వచ్చింది. గత 30 ఏళ్లలో అక్కడ వైఎస్ ఫ్యామిలీ బలపరిచిన నేత తప్ప మరొకరు గెలిచిన దాఖలాలు లేవు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సీనే లేదు. ఏకగ్రీవంతోనే లోకల్ బాడీ పోల్స్ అన్ని తమ ఖాతాలో వేసుకునేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఎన్నికలు జరిగాయి. ఏకంగా వైసీపీకి డిపాజిట్లే పోయేలా ఎన్నికల మోత మోగింది. సొంత అడ్డాలో ఎందుకు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ అగ్రనాయకత్వ నిర్లక్ష్యం వల్లే సిట్టింగ్ సీట్ను పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణంతో బై ఎలక్షన్ అనివార్యమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే 2022లోనే జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి చనిపోయారు. అప్పుడే ఉప ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నిక జరిగేదే కాదు. ఇప్పుడు ఈ పరాభవాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైసీపీ నేతలు అంతరంగతంగా చర్చించుకుంటున్నారట. కానీ 2022లో సిట్టింగ్ జెడ్పీటీసీ చనిపోతే 2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ కారణం వల్లో కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహణకు ఆసక్తి చూపలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంపముంచిందన్నది ఫ్యాన్ పార్టీ నేతల బాధ అంటున్నారు. ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఎల్లో కార్పెట్ వేశాయన్న టాక్ నడుస్తోంది. 4-5 ఎన్నికల్లో గెలిచిన వారికంటే ఎక్కువ గుర్తింపు, అంతకు మించి ఒక్కరోజులోనే స్టేట్ లీడర్ అన్నంత హైప్ ఒక్క విజయంతో సొంతం చేసుకున్నారు పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి. ఆమె భర్త బీటెక్ రవి పలుసార్లు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. అది కూడా వైఎస్ ఫ్యామిలీ మెంబర్ వైఎస్ వివేకానంద మీద. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా భువనేశ్వరి పులివెందుల ఫలితంపై హర్షం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ లతారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. పులివెందులతో పాటు ఒంటిమిట్టలోనూ ఎన్నిక జరిగినా అక్కడ గెలిచిన జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి కోసం పెద్దగా చర్చ సాగడం లేదు. కానీ ఎవరి నోట విన్నా ఇప్పుడు లతారెడ్డి విజయంపైనే చర్చించుకోవడం పులివెందులకు ఉన్న బ్రాండే కారణంగా తెలుస్తోంది. పైగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డినని ఇప్పటి నుంచే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఏపీ పాలిటిక్స్లో పెద్ద సంచలనాన్నే నమోదు చేసింది.